మత్తరోగశిరో పరిస్థితనుష్యమానపదాంబుజం భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణం భుక్తిముక్తిఫలప్రదం భువి పద్మజాచ్యుతపూజితం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిరమేశ్వరం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమేక్షణం. అందరికీ నమస్కారం అండి. నా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఛానల్ని ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం మణిద్వీపవర్ణనల 20 నుంచి 30వ శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈరోజు 31వ శ్లోకం దగ్గర నుండి 41 శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకాలని పారాయణం చేసుకొని ఆ తర్వాత దానిలో ఉండేటటువంటి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పారావత సృకవ్రాత సారికాపక్షమారుతై హంసపక్షసముద్భూత వాతవ్రాతైశ్చలద్రుమం సుగంధగ్రాహి పవనా పూరితం తద్వనోత్తమం సహితం హరిణీయూధై తావమానైరితస్తతః నృత్యర్బర్హి కదంబశ్చ కేకారా వై సుఖప్రదైః నాదితం తద్వనం దివ్యం పాదుశ్రావిసమంతతః కాంస్యశాలాదుత్తరే తు తామ్రశాలా ప్రకీర్తితః చతురస్రసమాకారా ఉన్నత్యా సప్తయోజనః ద్వయోస్తు శాలయోర్మధ్యే సంప్రోక్తా కల్పవాటికా ఏషాం తరుణాం పుష్మాణి కాంచనాభాని భూమిప పత్రాణి కాంచనాభాని రత్నబీజఫలాని చ దశయోజనగంధో హి ప్రసర్పతి సమంతతః తద్వనం రక్షితం రాజన్ వసంతే నర్తునావిసం పుష్పసింహాసనాసీనః పుష్పఛత్రవిరాజితః పుష్పభూషాభూషితశ్చ పుష్పాసనవిఘూర్ణితః మధుశ్రీర్మాధవశ్రీచ్చ దేవార్యే తస్య సమ్మతే క్రీడః తస్మే రవదనే సమస్తబకందుకైః అతీవ రమ్యం విపినం మధుస్రావిసమంతతః దశయోజనపర్యంతం కుసుమామోదవాయునా పూరితం దివ్యగంధైర్గంధర్వైః సాంగనైర్గానలోలుపై. దీనిలో నిన్న 10వ శ్లోకం 20వ శ్లోకం వరకు చెప్పుకున్నటువంటి ఆ శ్లోక సారాంశంలో మణిద్వీపములో ఏ ఏ వృక్షాలు ఉన్నాయి, ఎటువంటి వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షములు ఏం చేస్తున్నాయి, లోక కళ్యాణానికి ఆ వృక్షముల వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి విషయాలన్నింటినీ గురించి చెప్పుకున్నాం కదండి. ఈరోజు మనం ఆ మణిద్వీపములో ఉండేటటువంటి పక్షుల జాతులను గురించి, అలాగే వృక్ష జాతులను గురించి, అలాగే జంతు జాతులను గురించి, వాటి యొక్క విన్యాసాలను గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ కాంస్య ప్రాకారములో ఇంకా చిలుకలు, గోరువంకలు, పావురాలు, హంసలు హాయిగా వికరిస్తూ ఉంటాయట. చిలుకలు చక్కని పలుకులతో ఆ ప్రాంతాన్నంతటినీ కూడాను అద్భుతమైనటువంటి రీతిలో
శబ్దం చేస్తూ ఉంటాయట. అలాగే గోరువంకలు వాటి యొక్క శబ్దములతో ఆ ప్రాంతమంతా సంగీత ధ్వనులను వినిపిస్తున్నాయట. పావురాలు చక్కని రెక్కలను విప్పుకొని ఎగురుతూ హాయిగా విహరిస్తూ ఉంటాయట. ఇక హంసలు అద్భుతమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటాయట. ఇవన్నీ ఆ అమ్మవారి మణిద్వీపములోని కాంస్య ప్రాకారములో హాయిగా విహరిస్తూ ఉంటాయట. అవి అక్కడ ఎగురుతుంటే వాటి రెక్కల యొక్క చప్పుడుకి ఆ వస్తున్నటువంటి గాలులకి అక్కడ ఉన్నటువంటి చెట్ల యొక్క ఆకులు, కొమ్మలు, రెమ్మలు చక్కగా అటు ఇటు ఊగుతూ ఉంటాయట, ఉయ్యాలలు ఊగుతూ ఉంటాయట. అంటే పక్షుల యొక్క ఆ రెక్కల గాలికి ఆ వృక్షముల యొక్క ఆకులు, రెమ్మలు, చిగుళ్ళు, పువ్వులు, ఫలములు ఇవన్నీ కూడాను చక్కగా ఉయ్యాల ఊగుతూ ఉంటాయట. అంతటి మహత్తరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి చోటు అది అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఆ వనములలో పెద్ద పెద్ద వనములే కాకుండా ఉపవనములు కూడా ఉన్నాయటండి. ఆ ఉపవనములు ఏం చేస్తున్నాయట, అక్కడ ఉన్నటువంటి వృక్షముల యొక్క సుగంధభరితమైనటువంటి పరిమళాలను చక్కగా ఆ ప్రాంతమంతా వ్యాపింపచేస్తూ ఉన్నాయట. అలాగే అటువంటి ఆ అడవి ప్రాంతములో, వన ప్రాంతంలో లేళ్ళు చెంగున ఎగురుతూ ఆహ్లాదాన్ని కలగచేస్తున్నాయట. అక్కడ ఏ జీవి కూడాను భయం లేకుండా హాయిగా విహరిస్తూ ఉంటాయట. శత్రు మిత్ర భేదము లేదట, పక్షి జంతువు భేదము లేదట. అంతా అభేద రూపమైనటువంటి, అద్వైత రూపమైనటువంటి ఏకత్వ భావనతో అక్కడ ఉండేటటువంటి పక్షులు, జంతువులు, మిగిలినటువంటి అన్ని జాతుల వారు కూడా కలిసిమెలిసి ఉంటూ ఉన్నారట. అలాగే అక్కడ ఉన్నటువంటి లేడి కోనలు చక్కగా అక్కడ విహరిస్తూ ఉంటాయట, చెంగున ఎగురుతూ ఉంటాయట. అక్కడ ఉన్నటువంటి పక్షి జాతులలో నెమళ్ళు అద్భుతమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటాయటండి. అవి క్రీంకారం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడాను శ్రవణానందం కలుగుతుందట. అలాగే అవి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటే నేత్రానందాన్ని కలగజేస్తూ ఉంటాయట. అలాగే వాటి యొక్క శబ్దములు శ్రోత్రానందాన్ని ఇస్తూ ఉంటాయట. కాబట్టి ఆ అమ్మవారిని నివసించేటటువంటి మణిద్వీపంలో ఇన్ని రకాలైనటువంటి వృక్షజాతులు, ఎన్నో రకాలైనటువంటి పక్షి జాతులు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి జంతు జాతులు హాయిగా ఆనందంగా విహరిస్తూ ఉంటాయట అక్కడ. ఇక అక్కడ కాంస్య ప్రాకారానికి ఉత్తరంగా తామ్ర ప్రాకారము అనేటటువంటి ప్రాకారం ఉన్నదటండి. ఈ మణిద్వీపములో ఉండేటటువంటి ప్రాకారాలన్నీ కూడాను ఒకదానిని మించినటువంటి ఒకటి ఉంటుందట. ఒకటి 10 యోజనముల విస్తీర్ణం ఉంటే ఇంకొకటి 100 యోజనముల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారము ఆకాశాన్ని తాకుతూ ఉంటే మరొక ప్రాకారము ఆకాశమును కూడా దాటి పైకి వెళ్తూ ఉంటుందట. అలా ఒక ప్రాకారము మరొక ప్రాకారానికి రెట్టింపులాగా ఉంటుందట. ఆ ప్రాకారాల మధ్య వనములు, ఉపవనములు అనేటటువంటివి ఉన్నాయట. అలాగే మణిద్వీప ప్రాకారములలోకెల్లా మొదటిది ధాతు నిర్మిత ప్రాకారం అనుకున్నాం. ఆ తర్వాత కాంస్య నిర్మిత ప్రాకారము అనుకున్నాం. ఆ తర్వాత తామ్రశాల ప్రాకారము అనుకున్నాం. అలా ఈ తామ్రశాల ప్రాకారము ఎలా ఉంటుందయ్యా అంటే చతురస్రాకారములో ఉంటుందటండి. తామ్రశాల ప్రాకారము చతురస్రాకారములో ఉంటుందట. దీని యొక్క విస్తీర్ణము 7 యోజనముల దూరమట. 7 యోజనం అంటే 12 మైళ్ళు అనుకున్నాం కదండి. అలాగా 84 మైళ్ళ దూరము విస్తీర్ణము వ్యాపించి ఉంటుందట.
అలాగే కాంస్యశాల ప్రాకారం, తామ్రశాల ప్రాకారాలకు మధ్య కల్పవృక్షముల యొక్క సమూహాలు ఉన్నాయటండి. కల్పవృక్షం అంటే తెలిసిందే కదా మనకి. ఒక కల్పవృక్షం ఉంటేనే దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలని ఎవరూ భరించలేకపోయారు. ఇక్కడ సహస్ర పూరితమైనటువంటి లెక్క లేనటువంటి కల్పవృక్షములు ఉంటాయట అమ్మవారి యొక్క ఆ తామర ప్రాకారం మధ్యలో. అక్కడ ఉండేటటువంటి ఆ కల్పవృక్షాలు అన్నీ కూడాను విపరీతమైనటువంటి కాంతులతో వెలుగులను చింపుతూ ఉంటాయటండి. ఆ కల్పవృక్షం యొక్క ఆకులు పువ్వులు అన్నీ కూడాను బంగారు వర్ణములో మెరుస్తూ ఉంటాయట. దాని యొక్క కాండముతో సహా కల్పవృక్షం యొక్క కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పుష్పములు, ఫలములు అన్నీ కూడాను బంగారు వర్ణములో వింత కాంతులను ప్రసరింపజేస్తూ ఉంటాయట. ఆ కల్పవృక్షం యొక్క పండ్లు కూడా బంగారు వర్ణములో ఉంటాయటండి. వాటి యొక్క గింజలు మాత్రము రత్నముల వలె మెరుస్తూ ఉంటాయట, ఎర్రని రత్నముల వలె మెరుస్తూ ఉంటాయట. అలాగే ఆ కల్పవృక్షం యొక్క పువ్వులు, పండ్లు, వాటి నుండి వచ్చేటటువంటి సుగంధ పరిమళములైనటువంటి వాసనలన్నీ కూడాను దాదాపు 10 యోజనముల దూరము వ్యాపించి ఉంటాయటండి. కల్పవృక్షం అంటే మహత్తు కలిగినటువంటి వృక్షం కదండి మరిది. ఆ మహత్తు కలిగినటువంటి వృక్షం ఉన్నటువంటి చోటు ఏమిటి? మహిమాన్వితమైనటువంటి మాత నివాస స్థానమైనటువంటి మణిద్వీపం. మరి ఆ అమ్మవారు ఉండేటటువంటి మణిద్వీపం యొక్క ఖ్యాతి తెలుసు కదా మనకి. అటువంటి మణిద్వీపములో పిచ్చి మొక్కలు ఉంటాయా? మరి ఏముంటాయి? కల్పవృక్షములే ఉంటాయి. ఆ కల్పవృక్షములు మహిమాన్వితమైనటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చాలా రకాలైనటువంటి వృక్షాలను గురించి చెప్పుకొని అవన్నీ కూడా జాతి వృక్షాలు అని చెప్పుకున్నాం. జాతి వృక్షాలు అంటే మహిమ కలిగినటువంటి వృక్షాలు. మనం ఇప్పుడుగా చెప్పుకుంటాం మర్రి చెట్టు ఒకటి, రావి చెట్టు ఒకటి, జమ్మి చెట్టు ఒకటి, ఇవి తులసి మొక్క ఒకటి, ఇవన్నీ కూడా మహిమ కలిగినటువంటి వృక్ష జాతులు అని చెప్పుకుంటాం. అలాగే అమ్మవారు నివసించేటటువంటి ఈ మణిద్వీపములో ఉండేటటువంటి ఈ కల్పవృక్షముల యొక్క సమూహము కూడా మహిమాన్వితమైనటువంటి కల్పవృక్షములు అవన్నీ కూడాను. వాటి యొక్క పువ్వుల నుండి, ఫలాల నుండి, కాయల నుండి వస్తున్నటువంటి సుగంధాలు 10 యోజనముల దూరము వరకు కూడా విస్తరిస్తాయటండి. అలాగే ఆ కల్పవృక్ష వనాలకి అధిపతి ఎవరయ్యా అంటే వసంతుడట. వసంత ఋతువుకు సంబంధించినటువంటి వసంతుడు. అతడే ఆ కల్పవృక్షము వనానికి అంతటికి కూడా రక్షకుడట. అతడే వనపాలకుడు కూడానట. ఆ వసంతుడు పుష్పసింహాసనం మీద కూర్చొని ఉంటాడటండి. వసంతుడంటే వసంత ఋతువు, చెట్లు చిగుర్చి పువ్వులు పూసేటటువంటి కాలం. ఆ వసంత ఋతువు వసంతుడు చక్కగా పుష్పముల యొక్క సింహాసనము మీద కూర్చొని ఉంటాడట. అలాగే అతడు ధరించేటటువంటి కిరీటము కూడా పుష్పములతో చేయబడినటువంటి కిరీటమే అయి ఉంటుందట. ఆ పుష్పములతో చేయబడినటువంటి ఆ కిరీటాన్ని ఆయన శిరస్సుపై ధరించి ఉంటాడట. అలాగే ఆ పుష్పములతో తయారు చేయబడినటువంటి వస్త్రములనే ధరిస్తాడట ఆయన. పుష్పములతో తయారు చేయబడినటువంటి వస్త్రాలనే ధరిస్తాడట. అతని యొక్క కళ్ళు ఎర్రగా ఉంటాయటండి. అలాగే ఆ ఎర్రగా ఉన్నటువంటి అతని యొక్క నేత్రముల నుండి విపరీతమైనటువంటి తేజస్సు వెలువడుతూ ఉంటుందట. విపరీతమైనటువంటి తేజస్సు వెలువడుతూ ఉంటాయట. వసంతుడు అన్ని లోకాలకి కూడాను ఆనందాన్ని ఇస్తాడటండి. అన్ని లోకాలకి కూడాను ఆహ్లాదాన్ని ఇస్తాడట. అన్ని లోకాలన్నింటికీ కూడాను శోభని ఇస్తాడట. అందుకనే ఆయన వసంతుడయ్యాడు. అంటే పుష్ప ఫల వృక్షములతో
విస్తరించిపోయి ఉంటుందన్నమాట ఆ వసంతకాలం అంతా కూడా. అలాగే ఆ వసంతుడు పుష్పఫల వృక్షముల యొక్క సమూహానికి అంతటికి కూడాను అధిపతి అయ్యాడట. అలాగే వసంతుడు పుష్పవస్త్రాలను ధరిస్తాడు అని చెప్పుకున్నాం. అలాగే వసంతుని కళ్ళు ఎర్రగా ఉంటాయట. ఆ ఎరుపైనటువంటి కనుల నుండి తేజస్సు అనేటటువంటిది బయటికి వెదజల్లుతూ ఉంటుందట. ఈయనకి 2 భార్యలు ఉన్నారట అండి. ఒక ఆమె మధుశ్రీ, రెండవ ఆమె మాధవశ్రీ. ఈ 2 భార్యలతో కలిసి ఆయన ఆ వసంత వనాన్నంతటినీ కూడాను ఆ కల్పవృక్ష వనాన్నంతటినీ కూడాను కాపాడుతూ ఉంటాడట. వీరు ఈ మధుశ్రీ, మాధవశ్రీ అనేటటువంటి వారిద్దరు కూడాను వసంతుని భార్యలు అనుకున్నాం కదండి. ఆ వసంతుని భార్యలైనటువంటి మధుశ్రీ, మాధవశ్రీ ఇద్దరు కూడాను ఏం చేశారట, ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటారట. వాళ్ళు చిరునవ్వుతో ఉండి వారు ఆ కల్పవృక్షముల యొక్క పూల గుత్తులతో చక్కగా ఆటలాడుకుంటూ ఉంటారటండి. మధుశ్రీ, మాధవశ్రీ అనేటటువంటి ఈ ఇద్దరు కూడాను వసంతుని యొక్క భార్యలు. వారు చక్కగా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందాన్ని అందరికీ పంచుతారు. ముఖ్యంగా మణిద్వీపములో ఉండేటటువంటి అన్ని సమస్త జాతులకి ఆనందాన్ని పండించేటటువంటి వాళ్ళు ఈ మధుశ్రీ, మాధవశ్రీలు. వీరు చక్కగా ఆ పద్మముల చేత, ఏ పద్మములు, కల్పవృక్షము యొక్క పద్మములని బంతులుగా చేసుకొని ఆ బంతులతో ఆడుతూ ఉంటారటండి ఎప్పుడు కూడా. ఆ కల్పవృక్ష వనములోని వృక్షాల నుండి మకరందము నిరంతరము జాలువారుతూ ఉంటుందటండి. మకరందం అనేటటువంటిది నిరంతరము పుష్పములలో ఉండేటటువంటి మకరందాన్ని జురుకోవడానికి తుమ్మెదలు ఎలా వస్తాయో ఆ విధంగానే ఇక్కడ కూడాను ఆ మకరందాన్ని అందుకోవడానికి గంధర్వులు, దేవతలు, మిగిలినటువంటి జాతుల వారందరూ కూడాను అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ కల్పవృక్ష వనములోకి ప్రవేశించడం అనేటటువంటిది చేస్తారట. అలా ఆ కల్పవృక్ష వనములో ప్రవేశించినటువంటి వారందరికీ కూడాను ఈ కల్పవృక్షముల యొక్క పుష్పముల నుండి జాలువారుతున్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తారటండి వాళ్ళందరూ కూడాను. వారి ఆటపాటలతో ఆ వనమంతా కూడా పులకించిపోతుంటుందట. అటువంటి ఆ కల్పవృక్ష వనాన్ని వసంతుడు చక్కగా కాపాడుతూ ఉంటున్నాడట. అలాగే ఆ వనములోని కల్పవృక్షముల యొక్క పూల నుండి, పుష్పాల నుండి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. ఈ సువాసనలు ఆ ప్రాంతమంతా కూడాను కేవలము కాంస్య ప్రాకారము, మిగిలినటువంటి ప్రాకారాలకే కాకుండా అక్కడ ఉన్నటువంటి 18 ప్రాకారాలకి కూడాను చక్కని పరిమళాలతో కూడినటువంటి సుగంధాలని వ్యాపింపచేస్తూ ఉంటాయటండి. అలాగే ఆ పరిమళాలు దాదాపు 10 యోజనముల దూరం వరకు వ్యాపించి ఉంటుందటండి. అంటే కల్పవృక్షముల యొక్క పుష్పముల నుండి వస్తున్నటువంటి ఆ సువాసనలన్నీ కూడాను 10 యోజనముల దూరము వ్యాపించిపోయి ఉంటుందట. దేవతలకి, గంధర్వులకి ఈ పుష్పములంటే మహాప్రేమటండి. కల్పవృక్షం, ఈ కల్పవృక్షం యొక్క పుష్పములు అనేటటువంటివి ఇష్టపడినటువంటి వారు ఎవరుంటారండి? అది కల్పవృక్షమే మహిమాన్వితమైందని చెప్పుకున్నాం. ఆ మహిమాన్వితమైనటువంటి కల్పవృక్షము నుండి ఆ కల్పవృక్షము యొక్క పుష్పముల నుండి వస్తున్నటువంటి ఆ సువాసనలు అనేటటువంటివి 10 యోజనముల దూరము విస్తీర్ణముగా వ్యాపించి ఉంటాయి అనుకున్నాం. అలా వ్యాపించినటువంటి ఆ వృక్షముల యొక్క పుష్పముల యొక్క ఆ సుగంధ పరిమళాలను ఆస్వాదిస్తూ అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాకారములలో ఉండేటటువంటి
దేవతలు, గంధర్వులు, యక్షులు, పక్షులు మొదలైనటువంటి జాతులన్నీ కూడాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారట. అటువంటి ఆ ప్రాకారముల మధ్య వసంతుడు ఉండి ఆ వసంత ఋతువుకు సంబంధించినటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా అక్కడ ప్రకాశింపచేస్తూ ఆ రెండు ప్రాకారాల మధ్యలో కల్పవృక్ష వనములో నివసిస్తూ తన భార్యలైనటువంటి సుశశ్రీ ఇద్దరితో కలిసి హాయిగా ఆ వనాన్ని కాపాడుతూ అక్కడికి వచ్చేటటువంటి అందరికీ కూడాను ఆనందాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తాడటండి. ఇది ఈ మణిద్వీపములో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విశేషాంశం. ఈ విశేషాంశానికి సంబంధించినటువంటి మరొక విషయం ఏమిటంటే, అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాకారములు కూడాను వర్ణ ప్రాకారాలట. అవన్నీ కూడాను అంటే బంగారు రంగుతో కూడినటువంటి ప్రాకారాలట. ఆ బంగారు వర్ణముతో కూడినటువంటి ఆ ప్రాకారాలకి మణులు, మాణిక్యములు, ముత్యములు, వజ్రములు అన్నీ కూడా తాపడం చేసి ఉంటాయటండి. అలా తాపడం చేసి ఉండడం వలన ఆ ప్రాకారాల మధ్య ఉన్నటువంటి ప్రాంతమంతా కూడాను దేదీప్యమానమైనటువంటి కాంతులతో వెలుగొందుతూ ఉంటుందట. అలా దేదీప్యమానమైనటువంటి కాంతులతో ఉన్నటువంటి ఆ ప్రాకారాల మధ్య ఉన్నటువంటి కల్పవృక్షములు కూడా ఈ కాంతులు పడి విపరీతంగా మెరుస్తూ ఉంటాయట. ఆ కల్పవృక్షముల యొక్క కాంతులు సువర్ణ కాంతులు కదండి. ఈ సువర్ణ కాంతులు ఈ రత్నములు, వజ్రములు, వైడూర్యములు, మాణిక్యములతో కాంతులతో కలిసి వింత శోభను అక్కడ కలగజేస్తూ ఉంటాయట. అటువంటి ఆ కాంస ప్రాకారము, అలాగే ప్రక్కన ఉన్నటువంటి రెండవ ప్రాకారము, ఈ రెండు ప్రాకారాల మధ్యలో ఉండేటటువంటి ఈ కల్పవృక్షముల యొక్క సమూహము మణిద్వీపానికి మొకుటాయమానయము అని చెప్పడం అనేటటువంటిది చేశాడండి. స్వస్తి. రేపు మనం 31వ శ్లోకం దగ్గర నుంచి 40వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.